శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 5 సేనాధిపతులను చంపుట. అశ్వారూఢ శక్తి కురండను చంపగా భండాసురుడు మరలా ఆమెతో యుద్ధం చేయగోరి కుటిలాక్షనితో ఇట్లనెను. స్వప్నంలోనూ సంభవం కానిది, ఇంతకు పూర్వం ఎవరూ విననిది, నా మనసును కూడా శంకింపరానిది అయినా ఈ కష్టం వచ్చి పడింది. కురండ దుర్మదులు మహాబలవంతులైన సోదరులు, నాకు హితులు వారిద్దరూ చంపబడిరి. ఇది మాయావిని దుష్టదాసి అయిన దేవి యొక్క మిక్కిలి గొప్పనైన ప్రభావం. ఇక ముందు కరండు మొదలైన 5 సేనానాయకులను 100 అక్షౌహిణుల సైన్యమును రణభూమికి పంపము. వారు యుద్ధ దుర్మదులు, శూరులు, యుద్ధములలో శరీరంలోనైనా వదులుదురు. వారు అన్ని విధాలుగా దుష్ట విలాసినైన ఆమెను జయించగలరు అని భండాసురుని మాటలు విని మిక్కిలి తొందరతో కుటిలాక్షుడు, కురండు మొదలైన సేనానాయకులను పిలిచెను. వారు స్వామైన భండాసురునికి నమస్కరించి కుటిలాక్షునిచే నిర్దేశించబడిన వారి అగ్నిలో ప్రవేశించబోవు వారిలే క్రోధాంధులై శూన్యకపురం నుండి బయలుదేరి వెళ్ళిరి. వారి జైత్రయాత్ర పటహధ్వని మిక్కిలి సహింప అలవిగాక ఉన్నది. దాన్ని విని దిగ్గజములు వెంటనే చెవులు బద్దలు కాగా తిరిగినవి. 100 అక్షౌహిణుల సైన్యం బయలుదేరినవి. దానికి జెండాలు మాలలుగా ఉన్నవి. ఎత్తైన సముద్ర తరంగాల వలె తురంగములు మదించిన గజములు కదులుచు ప్రకాశించినవి. సకిలించు గుర్రాలతో సైన్యం నిండినది. భట సమూహంలో జయ జయ ధ్వానాలు చేయుచున్నవి. ఏనుగులు ఘీంకరిస్తున్నవి. రథచక్రాలు సింహముల వలె గర్జిస్తున్నవి. ఆ సైన్యమంతా కదిలింది. రథచక్రాల అంచుల తాకిడికి భూరేణువులతో సూర్యుడు కప్పబడుచున్నాడు. సమస్త విశ్వమండలం ధూళితో నిండింది. ఒకప్పుడు కఠినమైన పటహధ్వనులతో విశ్వమండలం శబ్దమయం కూడా ఆగుచున్నది. పైకి ఎగసిన ధూళులతో రాక్షస సైనికులు ఆక్రమించబడిరి. దానివల్ల సేనా సంఖ్య ఇంతటిది అని భావించబడింది. చేపలు, సర్పాలు మొదలగు వానిచే చిత్రించబడ్డ బహువిధాకారాల జెండాలు ధూళికా జాలమున మహాసముద్రమున చేపల వలె ఎక్కువగా కదిలినవి. లలితా సైన్యం పైకి వెళ్లి రాక్షస సేనలను చూసి శక్తులకు భంగం వాటిల్లునేమో అను శంకతో దేవతలు భయపడిరి. కరంకుడు మొదలగు 5 దైత్య సేనాధిపతులు విజృంభించి యుద్ధమున సర్పిణి అను మహామాయను సృష్టించిరి. సేనాపతులచే ప్రయోగించబడ్డ దుష్టమైన సర్పిణి అను రణమాయ ధూమ్రవర్ణ, ధూమ్రోష్టి, ధూమ్రవర్ణ స్తనములు కలది. మహాసముద్రం వలె మిక్కలి లోతైన గుహ వంటి కడుపు కలది. అది రణాన శక్తుల మనసులు భయపెట్టుచూ ముందుకు కదిలింది. అది 2వ కద్రువు వలె ఉన్నది. దుష్టురాలు అనేక సర్పముల అలంకారములుగా కలది. మాయామయ శరీరములు గల సర్పములు ఆమె నుండి పుట్టను. అది భూమిపై సేనాపతుల ముందర వంకరగా పాకుచున్నది. తర్వాత భయంకరంగా నడుస్తూ తన వంకరగా పాకుటను అనేక విధములుగా చూపెను. పూర్వం రాక్షస నాయకులు అట్లే మాయతో జయించిరి. కరంకుడు మొదలగు దురాత్ముల 5 పంచత్వమునగా మరణమును కోరుకొనుచున్నారు. తర్వాత రాక్షసులకు శక్తులకు యుద్ధం జరిగెను. వారు పరస్పర వీరాలాపములతో క్రోధములను రెచ్చగొట్టుకొనిరి. మిక్కిలి దొమ్మిగా యుద్ధం జరుగుటచే శక్తులు, దానవులు ఒకరిని మరి ఒకరు తెలియకుండిరి. శస్త్రముల చేత ధరించి పరస్పరం కొట్టుకొనుచుండిరి. ఒకరివి మరొకరివైన శస్త్రముల ఒరిపిడి వలన మంటలు రేగినవి. ఆ మంటల ప్రవాహం చే దిగంతములు కప్పబడినవి. బహురక్త నదులు పొంగి పొరలుచే వాన్లు ఏనుగులు కొట్టుకొని పోవుచున్నవి. మాంసపు బురదలో మునిగి రథముల గుంపులు కదల్లేక అచ్చటనే ఉన్నవి. వ్యాపించిన హతుల వెంట్రుకలు అనే నాచుతో రక్తనదులు విలపిస్తున్నవి. అతి నిష్ఠూరంగా ధ్వంసం చేయి యోధుల సింహనాదములు భయంకరంగా ఉన్నవి. ధూళితో అంధకారం నిండి ఎదురు కనబడలేదు. రణరంగం రాక్షస స్త్రీలకు తృప్తినిచ్చినట్లుగా శస్త్రధారుల బాణాలతో తెగిన రాక్షస కంఠమూలములు రక్తధారలు చెమ్మినవి. ఈ విధంగా శక్తులకు, రాక్షసులకు ఘోర సంగ్రామం జరిగింది. అంత కరంకుడు మొదలగు 5 రాక్షస సేనాపతులు తమ బలాలు తెచ్చి సర్పిణి మాయను ప్రేరేపించిరి. వెంటనే ఆ సర్పిణి తన శరీరం నుండి బహువిధ సర్పాలు పుట్టించను. ఆ సర్పాలు తక్షకునితోనూ కర్కోటకునితోనూ సమానములు. వాసుకి మొదలగు వారి కాంతి కలవి. నానావిధ శరీర వర్ణాలు కలవి. నానా దృష్టులచే భయంకరములు. నానావిధ విషజ్వాలలచే భువనత్రయాలను కాల్చువారు. దారదం, వత్సనాభం, కాళకోటం, సౌరాష్ట్రం, బ్రహ్మపుత్రం, ప్రతిపన్నం, సౌక్లికేయము, ఇతర విషములు ద్వీన్ని సర్పములు తమ ముఖం నుండి చంచలములైన 2 నాలుకలచే శక్తి సైన్యంపై వెదజల్లుచు సర్పిణీతనం నుండి వ్యాపించినది. ధూమ్రవర్ణాలు కలిగి 2 ముఖములు గల సర్పములు అతి భయంకరాలు. అవి సర్పిణి యొక్క 2 కన్నుల నుండి పుట్టినవి. కోపం చే మండిపోవచున్నవి. పచ్చని వర్ణములు కలిగి 3 పడగలు కలిగి కోరలతో వికటమైన ముఖములు కలవి. ఇవి సర్పిణి యొక్క చెవి రంధ్రాల నుండి పుట్టిన కోట్ల సర్పాలు. ముందును వెనుకను పడగతో కూడిన ముఖమును ధరించినవి. ఆస్యాదములు నల్లని శరీరం కలవి అయిన సర్పాలు సర్పిణి నుండి పుట్టినవి.
మరికొన్ని చిత్రవర్ణములు కలిగి 4 ముఖములు 4 పాదములు కలిగినవి. ఇవి భయంకరమైన కాంతి కలిగి సర్పిని యొక్క ముక్కు రంధ్రం నుండి పుట్టినవి. సర్పిని యొక్క వేలాడుచున్న పెద్ద చర్మం చే చుట్టబడిన స్తనం నుండి నాభికుండలం నుండి రక్తవర్ణములు భయంకరములు హాలాహలమును ధరించినవైన సర్పరాజములు బయలుదేరినవి. అవి శక్తిసేనను ప్రవేశించి కరుస్తూ విషాగ్నులతో దహిస్తున్నవి, భోగపాసములతో బంధిస్తున్నవి, పడగల సమూహంతో చంపుతున్నవి. ఇవి ఈ విధంగా శ్రీ లలితాదేవి సైన్యంను మిక్కిలి వ్యాకులపరచినవి. శక్తుల యొక్క కోట్ల కొలది శస్త్రాలచే మాటిమాటికి నరకబడుచున్నప్పటికీ గుంపులు గుంపులుగా పాకుచున్నవై పైగా వర్ధిల్లుచూ ఉండును. బహుసర్పాలు నశించును, కానీ మరల బహుసర్పాలు పుట్టును. ఒక సర్పం నశించినప్పుడు వేరైన అనేక సర్పాలు బయలువెడలను. వానికి మూలభూతమైన సర్పిని నశింపకుండుటయే దీనికి కారణం. అందువల్లనే సర్పిని తాను సృష్టించిన సర్పములు చావగా వెంటనే వేరొక సర్పములు బయలువెడలుచున్నవి. దానివల్ల శక్తి సైన్యంలో శరీరములు విషాగ్ని చే కాలుచుండగా దుఃఖంతో యుద్ధం నుండి పారిపోయినవి. శక్తి సైన్య చక్రాలకు ఏమి చేయుటకు పాలుపోలేదు. అప్పుడు 5 కరంకాదులు తమ పరాక్రమాన్ని బహువిధాలుగా చూపిరి. కరీంద్రి అనువాడు 100 గాడిదలను పోనిచిన రథాన్నిక్కి వాడైన అంచుగల చక్రంతో శక్తిసేనను మర్దించెను. భండాసుర సేనాపతి అయిన వజ్రదంతుడు అనువాడు వజ్రం వంటి బాణముల దెబ్బలతో ఒంటె నుండి యుద్ధం చేసెను. వజ్రముఖుడని వాడు చక్రములు గల మహారథం ఎక్కి బల్లెపు అంచుతో శక్తి సైన్య చక్రాన్ని మర్దించెను. వజ్రదంతుడు అని మరొక బలవంతుడైన రాక్షస సేనాపతి 2 గ్రద్దల రథం నెక్కి బాణములతో కొట్టెను. ఆ సేనాపతులు ప్రోత్సహించగా 100 అక్షౌహిణుల దైత్య సైన్యం ఒక్క విలాసంగా శక్తి సైన్యంపై పడెను. దురాచారయ్యే సర్పినియు బహుమాయలు పరిగ్రహించినదై క్షణమున కోట్ల కొలది సర్పాలను సృజించను. గరుడారూఢైన నకుల ఈ విధంగా వికలితమైన శక్తి సైన్యాన్ని చూసి రోషవ్యాకుల ఈ రణరంగాన దూకెను. కాచిన బంగారు వన్నెగల ఆ నకులి శ్రీ లలితాదేవి యొక్క దవడల నుండి పుట్టినది. సమస్త వాంగ్మయ రూపైనది, వజ్రమయ దంతాలతో ఉన్నది. ఆమె సర్పినికి అభిముఖంగా తన బలం నడిపించెను. ఆమెను తన ఎత్తైన భుజాలపైకి ఎక్కించుకుని రెక్కలతో కొండలను కూడా కదిలింపజేయుచు నడుచున్నట్టు మేరు పర్వతమా అన్నట్లు గరుడు యుద్ధానికి బయలుదేరను. సర్పిని మాయ చేపుట్టిన భయంకర సర్పాలను చూచి కోపంతో కన్నులు ఎర్రగా చేసి ఆ నకులి ముఖమును తెరిచెను. శ్రీ నకులీదేవికి 32 దంతముల కోటలు అనగా మనలున్నవి. వారి నుండి బంగారు వన్నెగల 32 కోట్ల నకులములు పుట్టినవి. ఇటు అటు సర్పిని సర్పమండలం ఖండిస్తూ తన కోరలతో కొరికి మర్దించి దాని విషం ధ్వంసం చేయిచు విషధాతుకములై బంగారు ముంగిసల ఆ భయంకర రణాన మిక్కిలి తిరుగాడినవి. చెవులు పైకి నిక్కబొడుచున్నవి. కోపించుటచే వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నవి. కొంత ఉబ్బి వికసించినట్లున్నవి. ఇట్టి ముంగిసలు నోళ్లను తెరిచి సర్పాలను కరిచినవి. ఒక్కొక్క మాయాసర్పమున ఒక్కొక్క ముంగిస బయలువెడలింది. తమ తమ వాడి పండ్లతో సర్పముల ఆయారములను ముక్కలు చేసినవి. పాముల పడగల నుండి స్రవించిన రక్తములచే ముంగిసల పెదవుల చివరలు ఎర్రగా మారినవి. చిగురాకుల వంటి నాలుకలతో పెదవులను రాకుచూ రణమున దూకినవి. ముంగిసలచే కొరకబడుచున్న సర్పముల శరీరంలో చంచలములైనవి. మాటిమాటికి పడగలతో చుట్టుకొనుచో పాములు మరణ వికార చేష్టలు చేసినవి. ముంగిసల గుంపులతో కరవబడి ప్రాణాలు కోల్పోయిన పాములు పడగల నుండి దొరలిన మనలు యుద్ధరంగాన ప్రకాశించినవి. ముంగిసలచే కొరకబడి రక్తాలను కార్చి పాముల పడగలు శక్తిద్రోహి వహ్ని జ్వాలలచే ప్రకాశించినవి. ఈ విధంగా ముంగిసల గుంపుతో సర్పిని మాయాసర్పజాలం అంతయు ముక్కలు ముక్కలు చేయబడగా సర్పినికి కోపం వచ్చింది. అప్పుడు ఆ నకులేశ్వరి ఆమెతో మహాయుద్ధం చేసి బాణంను అతి క్రూరమైన గరుడాస్త్రం సంధానించెను. ఆ గరుడాస్త్రం తన గొప్ప జ్వాలలచే దిన్ముఖములనన్నింటినీ కాల్చి సర్పిని దేహాన ప్రవేశించి సర్వం శోషింపచేసింది. మాయాశక్తి నశించుటచే సర్పిని సంపూర్ణంగా నశించింది. దాని నాశం చేత 5 సేనాపతులు కోపం పొందిరి. ఆమె బలాన వారు దేవసేనలను అవమానించిరి. ఆమె ఇప్పుడు నకుల పరాక్రమంచే కథాశేషం నందింది అనగా మరణించింది. కావున తన బలం నశించుటచే మిక్కిలి రోషం పొంది ఒక్కుమ్మడిగా శస్త్ర సమూహాలను శ్రీ నకులేశ్వరపై గుమ్మరించింది. గరుడారూఢైన ఆ సేనానాయక 5 రాక్షస సేనాపతులతో చురుకైన హస్త నైపుణ్యంతో శస్త్రాలను వర్షిస్తూ యుద్ధం చేసెను. పట్టిసములో, ములసములో, బిందిపాలములో వీనితో బాదుచూ యుద్ధం చేసెను. వజ్రసారం లేని దంతాలతో నకలంలో మర్మస్థలములలో కరచినవి. దానితో హాహాని అరచుచు రాక్షస కింకర్లు భయంకరంగా కరచు నకులంలో ధాటికి వ్యాకులులైరి. ముంగిసలు కొన్ని ఆయాసం నుండి ఎగిరి దూకి చీత్కారములు చేయుచున్నవి.
కొన్ని మండుచున్న కోపమును గలవై శత్రువుల సైన్యమును కరుచుచున్నవి. కొన్ని శత్రువుల చెవులందు కరిచినవి, మరికొన్ని శిరోభాగమున కరిచినవి, కొన్ని వీపున కరిచినవి, కొన్ని వచ్చి వికార చేష్టలు చేసినవి. వాని చేత సైనికులు చిరిగిన కవచాలు గలవారై వికలులై భయంతో తమ శస్త్రాలను నేలకు జారవిడిచిరి. కొన్ని పాముల యొక్క తెడిచిన ముఖములను కానీ పాముల పడగలను కానీ బాగుగా గట్టిగా అలాగి వారి నాలుకలను కరిచినవి. కొన్ని నకులాలు రాక్షసుల చెవుల్లో ప్రవేశించినవి. సూక్ష్మరూపాలైన నకులాలు శత్రువుల నాసారంధ్రంలోనికి ప్రవేశించి కరచి బాధించినవి. ఈ విధంగా నకులములతో తిరస్కరించబడి దిక్కులేని సైన్యములు చూసి కరంకుడు కోపం వహించెను. తక్కిన సేనాపతులు కూడా మహాబలులై చురుకైన చేతులతో మేఘాల వలె ప్రతి ముంగిసపై బాణవర్షం కురిపించెను. దైత్య సేనాపతుల వింటి నుండి ప్రయోగించబడిన బాణాలు ముంగిసల దంతముల చివరలతో గట్టిగా తాకి తీవ్రమైన ఒరిపిడిని చేసినవి. సేనాపతుల నూటికి మించిన బాణాల సమూహాలు చే కొట్టబడిన ముంగిసల వజ్రదంతాల నుండి అగ్నిజ్వాలలు బయలువెడలిన. ఆ 5 సేనాపతులు ఒక్కమ్మడిగా విడవబడినవియో బెరయిచున్న ములుకులు గల బాణముల సమూహాలతో నకులసేనును చంపిరి. ఇటు అటు సేనాపతులు వేసిన కోట్ల బాణాలచే చీలిన శరీరములు గల నకులములు నకులేశ్వరిని చుట్టినవి. ఆ తర్వాత ఆ నకులైన వాంగ్మయానికి అంతటకు ఒకే నాయకైనది. ఆమె నకులములన్నీ మరలి వచ్చటచే రోషం వహించింది. అక్షీణ నకులము అను మహాస్త్రమును తన సారంగధనమును సంధించెను. అది అగ్నిజ్వాలలో చుట్టబడిన అగ్రం కలిగి సర్వతోముఖంగా పోవునది. దాని నుండి 1,000,000 సంఖ్యలతో నకులములు బయటకు వచ్చినవి. అవి వజ్రాంగములు, వజ్రం వంటి వెంట్రుకలు కలవి, వజ్రం వంటి కూరలు కలవి, మిక్కిలి వేగం కలవి, వజ్రసార భూతములు. ఇవి దట్టంగానే వజ్రపుల వలె భయంకరములై వజ్రాకారములైన గోళ్లతో వేగంగా భూతలాన్ని చీల్చుచున్నవి. వజ్రరత్న ప్రకాశం గల కన్నులతో కూడా ప్రకాశించినవి. వజ్రం పడినట్లు మీద పడినవి. ముక్కుతో చీత్కారం చేసినవి. తమ దంతాల కోటలతో రాక్షస సైన్యాన్ని మర్దించినవి. ఏ పాపం లేక పవిత్రములైన అవి తమ బహువిధ పరాక్రమాన్ని విస్తరింపచేసినవి. నకుల కోటలచే ప్రత్యవయంగా వినష్టంలై ఆ రాక్షసాధములో విశేషంగా నశించిరి. ఈ విధంగా వజ్రమయాలైన నకుల సమూహాలచే 100 అక్షౌహిణుల రాక్షస సైన్యం ముక్కలు చేయబడగా పంచసేనాపతులు మాత్రం మిగిలిరి. వారిలో భయమున అతిరోషమును గల వారై ధనువులను లాగి అధికమైన యుద్ధం చేసిరి. వారితో యుద్ధం చేయబడుచు నకులేశ్వరి పట్టిసమ్మన ఆయుధం చేత ఒక చేతిని మరి ఒకరిని కఠిన శిరమును ఖండించెను. గరుడు ఎగిరెగిరి కాకవాసితుడు మొదలైన 9 శత్రువుల శిరములను కత్తితో ఖండించెను. శ్యామలాంబిక నకుల యొక్క ఆ రణనైపుణ్యాన్ని చూసినది. దుష్ట రాక్షస వినాశిని అయిన మహాసత్వైన ఆ నకులిని శ్యామలాంబిక మిక్కిలి బహుమానించెను. తన అనంగ దేవత్వాన్ని ఆమెకు అనుగ్రహించెను. లోకోత్తర గుణాన్ని చూసిన ఎవరికి ప్రీతి కలగదు, అందరికీ ప్రీతి కలుగును. చావగా మిగిలిన వారు భీతులై నకులదేవిని శరణు పొందిరి. ఆమెయు వారిని దయతో చూసి భయపడకుడు అని నవ్వి ఆ రాజుకు ఆ రణవార్తనంతరూ తెలుపుడు అని పంపెను. ఆమెతో ఇట్లు పంపబడి రణభూమిని చూచి తాము బ్రతికితిమి అని సంతసించి మరల భీతితో శూన్యక నగరిలోకి పరిగెత్తిరి. తర్వాత వారి వార్తను విని భండాసురుడు కోపంతో భయంకరుడయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.